ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో కీలకంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నారు. ఆగస్టు 1న అల్లూరి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ప్రధాని ముఖ్య అతిథిగా హాజరు కావాలని చంద్రబాబు కోరనున్నారు. ఇదే సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చిస్తారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో కీలకంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తారు. ఆగస్టు 1న అల్లూరి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రధాని ముఖ్య అతిథిగా హాజరు కావాలని చంద్రబాబు కోరుతారు. ఇదే సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చిస్తారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి. సంతోష్, ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఏమిటి? గుడ్ మార్నింగ్ రమణ. సీఎం చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో అయితే కనుక ఢిల్లీ చేరుకోనున్నారు. ఇక ఢిల్లీలో అయితే కనుక ఈ రోజు వరుస షెడ్యూల్ తోటి అయితే బిజీగా ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక పక్క పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనేది కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని కూడా తెలుస్తా ఉంది. ఇక 10 గంటలకి ఢిల్లీకి చేరుకోనున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడుకి ఘనంగా అయితే కనుక ఎంపీలు స్వాగతం పాల్గొనున్నట్టు తెలుస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులతో పాటు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం కూడా ఇటు కలిసి పలు కీలకమైనటువంటి ప్రాజెక్ట్ కి సంబంధించి ఆహ్వానం అయితే అందించనున్నది కూడా తెలుస్తోంది. ఏదైతే భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సంబంధించి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోటి చర్చించి దానికి సంబంధించి ఆహ్వానాన్ని అనేది కూడా అందించనున్నది తెలుస్తోంది. ఎందుకంటే ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా అయితే కనుక ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ని ప్రారంభించాలంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం భావించినప్పటికీ దీనికి సంబంధించి ఇక ప్రధానమంత్రికి అయితే కనుక ఆహ్వానం అయితే అందించనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా తోటి కూడా సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి భేటీ అనేది కూడా జరగనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇటు ఏపీలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రతలు నెలకొన్నటువంటి అంశాలు, ఇటువంటి అన్ని అంశాలపై కూడా ఇటు కేంద్ర హోంశాఖ మంత్రితో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇక పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్ తోటి కూడా సీఎం భేటీ అనేది కూడా జరగనుంది. ఒక పక్క ప్రాజెక్టుల అంశాలతో పాటు అదేవిధంగా వ్యవసాయ రంగం అంటే ఎల్నినో ప్రభావం రాబోయే ఏ విధంగా ఎదుర్కోవాలి పరిస్థితుల్ని, విపత్కర పరిస్థితులపై కూడా రైతులు ఏ విధంగా ప్రభావితం చెందుతారు, ప్రభావితం ఇటువంటి ఎల్నినో పరిస్థితులు ప్రభావితం కాకుండా కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలి, ఇటువంటి అన్ని కీలకమైనటువంటి అంశాలపై అయితే కనుక ఈ రోజు కేంద్ర మంత్రులతోటి చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇవన్నీ ఈ భేటీల అనంతరం కూడా ముగిస్తున్న అనంతరం కూడా ఇక టీడీపీ ఎంపీలతో అయితే మరోసారి అయితే భేటీ కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క పార్లమెంట్ సెషన్స్ ఏ విధంగా వెళ్తున్నాయి, అదేవిధంగా ప్రవేశపెట్టబోయేటువంటి బిల్లులకి టీడీపీ మద్దతు ఏ విధంగా ఉండాలి, దాని సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి అవగాహనతో పాటు ఏ విధమైనటువంటి ప్రెజెంటేషన్ చేయాలి, రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు రాబట్టడంలో ఏ విధంగా మాట్లాడాలి, అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా వైసీపీ ధోరణి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితి నెలకొంది, ఇటువంటి అన్ని అంశాలు ప్రజల్లోకి క్షుణ్ణంగా తీసుకెళ్లడంతో పాటు ప్రతి రాష్ట్రానికి కూడా అర్థమయ్యే విధంగా వెళ్లాలంటూ కూడా చంద్రబాబు నాయుడు భేటీలో అయితే తెలియజేయనున్నారు. అదేవిధంగా ఇక రేపు ఉదయం ఈ యొక్క పర్యటన అనేది కూడా ముగించుకొని నేరుగా అయితే సచివాలయానికి అయితే సీఎం చంద్రబాబు నాయుడు చేరుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక రేపైతే కేబినెట్ భేటీలు అయితే పాల్గొనున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి రమణ. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.